పడుతుందని చెప్పి మెసేజ్లు వాళ్ళకి వెళ్తున్నాయి, మాకు అసలు స్కాలర్షిప్ రావట్లేదు. దానికి మాకు ఏంటి చెప్పట్లేదు. స్కాలర్షిప్ ఫస్ట్ ఇయర్ పడలేదు, సెకండ్ ఇయర్ కూడా పడలేదు. 4000 పడ్డది, 4000 పడ్డది కానీ స్కాలర్షిప్ మాకు మెసేజ్లు రావట్లేదు. అదేంటో మాకు స్కామ్ అవుతుంది తెలియట్లేదు. కాలేజీలో ఏమంటున్నారంటే మాకు డైరెక్ట్గా మెసేజ్ మాకు వచ్చింది, మీకు అలా పడదు అని చెప్తున్నారు. అంటే మాకు స్కాలర్షిప్ మాకు మెసేజ్ వచ్చినట్టే మాకు కావాలి. ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ పడలేదు, సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ 4120 రూపాయలు పడ్డది. అది కూడా మాకు మెసేజ్ కూడా రాలేదు. వాళ్ళకి సార్లకి వెళ్ళిపోయి అంటున్నారు. మరి ఏదైతే ఎన్నికల వేళలో సూపర్ 6 సూపర్ 7 అంటూ హామీలు ఇచ్చారో, మరి ఇచ్చినటువంటి హామీల్ని ఈ 9 నెలల కాలంలో ఒకసారి మనం చూసుకుంటే ముఖ్యంగా విద్యార్థులను కానీ యువతను కానీ పెద్ద ఎత్తున ఈ యొక్క కూటమి ప్రభుత్వం మోసం చేసినటువంటి తీరు మనందరికీ తెలుసు. మరి ఏదైతే మొన్న బడ్జెట్లో కూడా చూసాం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటగా ఏదైతే క్యాలెండర్ వైజ్ సంక్షేమ క్యాలెండర్ అనేది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఏదైతే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఈ రాష్ట్ర సంక్షేమం కోసం కానీ ఎక్కడ ఈ స్వంత ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఇదే దూరంలో మీరు ఏదైతే దాదాపు 3900 రూపాయలు వసతి దీవెనలో కానీ విద్యా దీవెనలో కానీ ఫీజు రీయింబర్స్మెంట్లో కానీ మీరు తక్షణమే చెల్లించకపోతే భవిష్యత్తులో విద్యార్థుల నుంచి యువత నుంచి మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కూటమి ప్రభుత్వ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నేను పెద్ద దిక్కుని సంపద సృష్టిస్తాను, ఆదాయం పెంచుతానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి కేవలం ఈరోజు అవినీతి అరాచక పాలన ఇసుక అన్నీ అమ్ముకున్న పరిస్థితి తప్ప ఈ రాష్ట్రంలో విద్యార్థులు యువతకు కూడా ఎక్కడా కూడా ఇసుకంత మేలు చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే ఎన్నికల వేళల్లో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలకు గాను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ఈ సీఎం డీసీఎం ఇద్దరూ కూడా ఈరోజు కేవలం మ్యూజికల్ నైట్స్కే పరిమితం అయ్యారు తప్ప ఈ రాష్ట్ర యువత కోసం ఎక్కడా కూడా చేయలేనటువంటి పరిస్థితి. మీరు ఇదే దూరంలో ఉంటే మీ భవిష్యత్తులో ఈ రాష్ట్ర యువత అంతా కూడా మిమ్మల్ని బంగాళాఖాతంలో గడిపే పరిస్థితి తప్పకుండా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఇదే విద్యార్థులకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే దూరంలో మీరుంటే మటుకు ఇంకా ఉద్రిక్త కార్యక్రమాలు ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన యువత పక్షాన చేస్తూ ఇంకా మీకు గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా యువతను మరోసారి మోసం చేశారు. ఒకసారి 3 మినిస్టర్లు తీసుకొని దొడ్డుదారిని వచ్చి ఆ రోజు ఐటీ శాఖ మినిస్టర్గా ఉండి ఐటీ ప్రాజెక్టులు కూడా తేలేదు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు ఆయన పుట్టిన డేటు 4వ నెల 20వ తారీఖు అంటే 4/20. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 4/20 సూపర్ 6 హామీలు అమలు కావాలని ఇవాళ యువత గలమిస్తే యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. మరి ఆ రోజుల్లో మరి యువనేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మరి 2 సంవత్సరాల కరోనా టైంలో ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట నిలబెట్టుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితోనే మెచ్చించుకునే నాయకుడు యువనేత. మరి ఆ రోజు భారతదేశం అంతా కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ కేసు చూసింది. మరి ఆ రోజు రైతులకు కానీ కార్మికులకు కానీ విద్యార్థులకు కానీ ఆరోగ్యపరంగానే ఆదుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ డీసీఎం కానీ అలాగే నారా లోకేష్ గారు కానీ యువతను మోసం చేస్తూ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు. ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, అలాగే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, అలాగే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో అన్నారు. ఇవన్నీ తుంగలోకి తొక్కుతూ ఒక్క హామీ అమలుపరచకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఏవైతే మెడికల్ కాలేజీలన్నీ ప్రవేశపెట్టారో అవన్నీ ఆపేయమని కేంద్రానికి లేఖ రాసిన ఘనత ఈ ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుంది. అమ్మఒడి పథకం కూడా తీసేసి తల్లికి వందనం ఒక పథకం పెట్టారు. ఆ పథకం కూడా 6 నెలలు అలాగా టైం అలాగా లేక చేస్తూ ఇప్పటికీ కూడా ఇవ్వని ఘనత ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుంది.
అలాగే మా యువత అందరికీ కూడా ఫీజు రింబర్స్మెంట్ పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు చెల్లించట్లేదు. ఈరోజు ఈ కుర్రవాళ్ళు యువకులందరూ చూస్తే ప్రిన్సిపల్ అందరూ కూడా వేధించే పరిస్థితి, మీరు ఇంటి నుంచి ఫీజు తీసుకురండి లేదంటే కాలేజీకి రావద్దని చెప్పి వేధించే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మా యువతతో కానీ విద్యార్థులతో కానీ పెట్టుకోవద్దు, కపటదారని మీకు చెప్తున్నాం. నెక్స్ట్ 2029లో మీ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కుతామని మరీ చెప్తూ ఇప్పుడు దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క పథకాలన్నీ హామీ పరిచి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తూ ఫీజు రింబర్స్ బకాయిలన్నీ కూడా ఇప్పుడు తక్షణమే నిధులు చెల్లించాలని మేము ఈ యువత తరపున ప్రత్యేక పోరాటం తెలుపుతూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.